ప్రస్తుతం భారీ కాంపిటీషన్ ఉన్న ఈ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితే అంతంత మాత్రం అనుకుంటే ఐటెం బామ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుస సినిమాలతో యమా జోరు చూపిస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే ఏకంగా 4 సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిందంటే ఈ అమ్మడు ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్థమవుతుంది. తాజాగా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఇప్పట్లో ఈ స్పీడ్ తగ్గేదే లేదుగా అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. సినిమాల్లో మిగతా పాటలు ఎలా ఉన్నా ఐటెం నంబర్స్ పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు మేకర్స్. సినిమా కొంచెం అటు ఇటు అయినా చివర్లో వచ్చే ఈ పాట బ్యాలెన్స్ చేస్తుందనేమో కాబోలు. అలా సినిమా రిజల్ట్ ని శాసించే ఈ ఐటెం నంబర్స్ లో తనదైన మార్క్ చూపిస్తూ టాలీవుడ్ లో గట్టిగా జెండా పాతేస్తోంది ఐటెం భామ ఊర్వశి రౌతేలా. టాలీవుడ్ లోకి 2023లో అడుగుపెట్టిన ఈ అమ్మడు తొలి ఏడాదే వాల్తేరు వీరయ్యతో పాటు ఏజెంట్, బ్రో, స్కంద మూవీస్ లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి మిగతా భామలకి గట్టి వార్నింగే ఇచ్చింది. ఇక బాలకృష్ణ సరసన ఏ ముహూర్తాన ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్ లో నటించిందో కానీ అప్పటి నుండి ఐటెం గర్ల్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. బాలకృష్ణ ఆమెతో వేసిన స్టెప్పులు మొదట్లో నెగటివిటీని మూటగట్టుకున్నప్పటికీ రాను రాను ఈ స్టెప్పులు దేశ విదేశాల్లోనూ ఫేమస్ అయిపోయాయి. ఇక ఇదే ఊపులో తాజాగా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించబోతోందన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందులో ఊర్వశి నటిస్తోందని, వచ్చే షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇక ఈ పీరియాడిక్ యాక్షన్ మాస్ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోందన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి రుక్మిణి వసంత్ తో పోటీపడి ఈ అమ్మడు ఎలా అలరిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.